మెంటల్ ఖరాబ్ అయ్యి మద్రసా మీరు ఎంపీలు అయింది జ్ఞాపకం మర్చిపోయింది ఆయన. మంత్రికి మెంటల్ ఖరాబ్ అయింది. మెంటల్ ఖరాబ్ అయ్యి ఇక్కడ ఎమ్మెల్యే లేయడానికి పోయి ఆయన జ్ఞాపకం పాపం మర్చిపోయిండు. అంటే వీళ్లకు ఎస్సీ నియోజకవర్గం అంటే లెక్కలేదన్నట్టు అహంకారం అన్నట్టు. ఎస్సీ నియోజకవర్గం అంటే అహంకారము. మీ అహంకారపూరితమైన రాజకీయాన్ని సాగు దెబ్బ కొడతామని కూడా హెచ్చరిస్తాను నేను. మా దప్పులు మోగుతాయి, మా దండోరు లేస్తుంది. మా జోలికి వస్తే రాజకీయ సమాధికి మేము దప్పులు కొడతాం. మీరంతా మీరు ఉండండి, మా అంతా మా ఉండి. తుంగతుర్తి మోత్కూరులో 2 కిలోమీటర్ రోడ్డు కోసం 100 సార్లు తిరిగినా. ఆర్ఎండ్బి మినిస్టర్గా నువ్వు ఏం చేసినావు చెప్పు? ఏం చేసినావు? శవాల పేరు మీద రాజకీయాలు చేస్తారా? మొన్న వచ్చా నీ తమ్ముడు మాట్లాడిపోతాడు, ఇయ్యొచ్చా నువ్వు వస్తావు. ఇక్కడ ఎమ్మెల్యే సోయలేదా? ఇదేనా కాంగ్రెస్ పార్టీని మీరు రక్షించేది? మాదిగలంటే మీ బానిసలా? ఎందుకు మమ్మల్ని ఈ విధంగా చేస్తా ఉన్నారు? ఈ నియోజకవర్గం మీద మాట్లాడే అధికారానికి ఎవరిచ్చాడు? నాకెక్క లేకుండా నా నియోజకవర్గానికి అడుగు పెట్టద్దు అధికారానికి ఎవరిచ్చారు? ఫోటోకాల్ లేదా నీకు? ఫోటోకాల్ పాటించే బాధ్యత లేదా? గాంధీ భవన్ మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి బాగలేదు, నగరకల్ బాగలేదు, నేను నువ్వు కడుక్కో. మునుగోళ్ళ ఈ చక్కదనం ఏందో చెప్తుంది. నాకు కూడా రిపోర్ట్ వచ్చింది మునుగోళ్ళ ఇట్లా ఉందని. నాకు సమాధానం చెప్పాలి. ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు పోయి రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్లోకి వచ్చి పోటీ చేసినావు. కాంగ్రెస్లోకి వచ్చి పోటీ చేసి నికార్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు? ఈ సర్పంచులంతా ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు? కనుక మళ్ళీ ఒకసారి తుంగతుర్తి కోసం కానీ, నకరకల కోసం కానీ, మా మాదిగ సీట్ల కోసం, మా దళిత సీట్ల కోసం మీరు మాట్లాడితే దానికి సమాధానం దొరుకుతుంది కూడా మనం చేస్తున్నాను. నేను అసెంబ్లీలో అడుగుపెట్టే దమ్ము మాకు కూడా ఉంది. మీరు ఒక్కడికి అసెంబ్లీలో ఎవరైనా లేరు. మా సీటు మీద మీ పెత్తనమైంది, మా నియోజకవర్గం మీ పెత్తనమైంది. నువ్వు ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా చేస్తే నువ్వు ఆనాడు పోయింది, కథమైపోయింది. ఈడ రిజర్వేషన్ అయింది. ఈడ భారత రాజ్యాంగం కల్పించింది. నీ దయదక్షిణ ఏమైనా ఎవరు దయదక్షిణ రాలే. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కు ప్రకారం మాకు సీట్ వచ్చింది. కానీ నా తుంగతుర్తి నియోజకవర్గాన్ని నువ్వు చిన్నగా చేసి మాట్లాడతావు. 68,000 మెజార్టీ ఇచ్చిన నగరకాలను నువ్వు చిన్నగా చేసి మాట్లాడతావు. అంటే మీ ఇంకో నియోజకవర్గాన్ని మాట్లాడదు. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రజాపాలన కోసం ఒక్కరాడు మాట్లాడరు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం ఒక్కరాడు మాట్లాడరు. ఇవాళ నన్ను ఈ నియోజకవర్గానికి నాకు చెప్పకుండా నా ప్రోటోకాల్ను, నా హక్కులను హరించినందుకు నేను ఖర్గేకు, రాహుల్ గాంధీ కూడా కంప్లైంట్ చేస్తాను కూడా మనం చెప్తున్నాను. మీ కాళ్ళ చేతులలో కాలు పట్టుకొని నీళ్ళు పట్టుకోవచ్చు కాదు. నేను కష్టజీవిని, తెలంగాణ పోరాట యోధుడు. నేను ఇప్పుడు సమావేశం జరుగుతున్నప్పుడే నాకు కూడా కొందరు వ్యక్తులు చెప్తున్నారు, మందుల సామెల్ గారు నా గురించి కామెంట్ చేసిందని చెప్పి. నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా భువనగిరి పార్లమెంట్ లో పనిచేసిన, ఒక నల్గొండ జిల్లా ఎమ్మెల్సీగా పనిచేసిన. 2014లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గెలుపు కోసం అని చెప్పి ఆ రోజు ఏఐసీసీ నన్ను పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా పెట్టినారు. అప్పుడు కూడా వెంకటరెడ్డి గారి గెలుపు కోసం కృషి చేసిన. 2020 మొన్నటి ఎలక్షన్ లో, పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా నేను మునుగోడు ఎమ్మెల్యే ఉన్నా సరే, నేను మంత్రిని కూడా కాదు, మునుగోడు ఎమ్మెల్యేని. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, నాకున్న పరిచయాలు, నేను అంత గతంలో చేసిన సేవ దృష్ట్యా ఈ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు భువనగిరి పార్లమెంట్ లో ఆనాడు 2009లో మహాకూటమి వ్యతిరేకంగా 140,000 మెజార్టీ తోటి పార్టీలకు అతీతంగా కూడా నేను గెలిచిన. భువనగిరి, ఆలేరు, జనగామ, తుంగతుర్తి, నగరికల్ ప్రాంతంలో, మునుగోడు ప్రాంతంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ బలంగా ఉండేది ఆ రోజుల్లో. ఈ 2009లో నేను ఎంపీగా వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చాలా కృషి చేసిన. ఎంపీగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉండి పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అందరు ఎంపీలతో పాటు నేనొకరిని కూడా గొంతు వినిపించి తెలంగాణ రాష్ట్రం తీసుకురావడమే కాక ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన.
మరి మందుల సామెల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతుర్రో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామెల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇస్తున్న దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పిన. మాట ఇచ్చినట్టు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల సామెల్ గారికి. ఈ 2 టికెట్లు కూడా నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్ తో పాటు వాళ్ళకి టికెట్ తీసుకొచ్చి అదే కాకుండా ప్రచారం కూడా వ్యక్తిగతంగా నేను మునుగోడు ఎమ్మెల్యేగా వండుకుంటూ నకరికల్లు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట ఈ నియోజకవర్గాల్లో నాకున్న తక్కువ సమయంలో కూడా వాళ్ళ గెలుపు కోసం నేను ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా గెలిపించిన. ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి బీజేపీ పోవడం వల్ల నష్టం జరుగుతుంది, మన ప్రభుత్వం రావాలి, రాజగోపాల్ రెడ్డిని తీసుకురావాలని చెప్పి పార్టీ అధిష్టానము, బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నాతో సంప్రదింపులు చేసి నువ్వు వస్తే బాగుంటుందని చెప్తే నేను మన కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆ రోజు కొన్ని అవమానాలు భరించలేక ఈ పార్టీలో నాకు గుర్తింపు లేదు, న్యాయం జరుగుతలేదు అని చెప్పేసి నేను పార్టీ మారడం జరిగింది. ఉప ఎన్నికల్లో కూడా అందరు ఎమ్మెల్యే లాగా నేను ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోలేదు. 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లకు అమ్ముడిపోతే నేను ఒక్కరిని మాత్రం పార్టీకి పదవికి రాజీనామా చేసి నైతికంగా నేను నా మోరల్ వాల్యూస్ ను కాపాడుకున్నా. కొద్ది తేడాతో ఓడిపోయినా సరే నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం వరకు వచ్చినా మళ్ళీ అఫీషియల్ గా కూడా ఇన్ఛార్జ్ పెడితే నేను గెలవడమే కాదు, ఎమ్మెల్యేల గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తిని. ముఖ్యంగా సామెల్ గారు మర్చిపోయిండేమో, తుంగతుర్తితో ఏం సంబంధం అంటుండు. తుంగతుర్తి టికెట్ ఇప్పించిందే నేను నీకు. నీ గెలుపు కోసం కృషి చేసి నన్ను చూసి నన్ను నమ్ముకున్న కార్యకర్తలు 1000 మంది వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి నిన్ను గెలిపించిండ్రు. కానీ ఈ రోజు నువ్వు గెలిచిన తర్వాత నా గురించి అట్లా మాట్లాడుతున్నావు అంటే నీ గురించి ఇంతవరకు ఎప్పుడెప్పుడు నేను తప్పు మాట్లాడలేదు. మందుల సామెత గురించి ఎమ్మెల్యేని గౌరవించుకోవాలి, కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను కాపాడుకోవాలి అని చెప్పడం చెప్పింది. జగ్గారెడ్డి గురించి ఈ మండల కాంగ్రెస్ పెట్టాలి, ఆ మండల కాంగ్రెస్ పార్టీని పెట్టాలని చెప్పలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొన్ని నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన నాయకుల వల్ల ఇబ్బంది పడుతుండ్రు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగవద్దు అని చెప్పి గాంధీ భవన్ సాక్షిగా చెప్పినా, మళ్ళా ఇప్పుడు చెప్తున్నా, తుంగతుర్తి నగరకలు కాదు రాష్ట్రం మొత్తంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాలాంటి వ్యక్తి మీద ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో రాజీ లేని పోరాటం చేసిన మేము మళ్ళా నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ఎంత దూరమైనా పోతాము. నిన్న మొన్న వచ్చిన లీడర్లు కాంగ్రెస్ పార్టీలో టికెట్లు తీసుకొని ఎమ్మెల్యేలు ఎంపీలై పదవులు తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడ ఇబ్బంది పెట్టినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ ఆయారాం గయారాంలకు భయపడేది లేదు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మీద, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారి మీద, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మీద, మాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉన్నది. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఎమ్మెల్యే గెలిచిన సామెల్ గారిని గౌరవించుకుంటాం. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యే, ఎంపీ కడియం సిఆర్ కూతురు వచ్చింది, టీఆర్ఎస్ లో గెలిచిండు. కడియం సిఆర్ బిడ్డ వస్తే టికెట్ ఇచ్చి ఎంపీ చేసినాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది, వచ్చిండు, గెలిపించుకున్నాం కడియం కావ్యని. వాళ్ళందరికీ మేము వ్యతిరేకం కాదు, వాళ్ళందరినీ గౌరవించుకుంటాం. కానీ ఒక్కటి మాత్రం నిజం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గెలుపుతో కష్టంతో రెక్కల కష్టంతో గెలిచి మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద మీరు కేసులు పెడతామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు.